అలాగే అడ్వకేట్ కూడా ఆమె ఒకటే మాట అంటున్నారండి, ఎక్కడా కూడా మాగంటి తారక్ అని ప్రజుమ్న్ అని ఎక్కడా కూడా ఇనిషియల్ నేమ్ మీద లేదు అని చెప్పి తను మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్క విషయానికి ఏదైనా లీగల్గా మాగంటి సునీతనే ఉన్నారు, వాళ్ళ పిల్లలే ఉన్నారు. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్లో క్లియర్గా ప్రతిమున మాగంటి అని ఉంటుంది. ప్రతిమున వచ్చి తప్పు స్పెల్లింగ్, అది రాసేటప్పుడు ప్రద్యుమ్న అని చెప్పినా కూడా వాళ్ళు అప్పుడు తమిళనాడులో పుట్టారు చెన్నైలో, అది వాళ్ళు అలా వినేసి కొంచెం మిస్స్పెల్లింగ్లో చేశారు ప్రతిమున ఎం అని. అయినా బర్త్ సర్టిఫికేట్ ప్రతిమున ఎం మాగంటి అని ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ మాగంటి గోపీనాథ్ ఉంటుంది, మా మదర్ నేమ్ కోసరాజు మాలిని ఉంటుంది. అలాగే పెద్ద అయిన తర్వాత కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి కదండి, లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అవన్నీ. దాంట్లో ఇప్పుడు అడుగుతారు నా స్కూల్ సర్టిఫికేట్ ప్రద్యుమ్న ఎం మాగంటి అని ఉంటుంది. ప్రద్యుమ్న అని స్కూల్ సర్టిఫికేట్లో ఉంటాయి, స్కూల్ సర్టిఫికేట్లో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఐడి క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, మిస్ మ్యాచ్, అది రెక్టిఫై చేయాలి. అందుకని వీ వెంట్ టు కార్పొరేషన్ అండ్ దెన్ అప్పుడు స్పెల్లింగ్ మార్చేటప్పుడు ఫస్ట్ నేమ్ని కూడా సరే ఒక తారక్ యాడ్ చేద్దామని, అది మా మమ్మీ వాళ్ళ ఇంట్రెస్ట్, అది ఓకే, అది యాడ్ చేసాం. తర్వాత ఇప్పుడు మాగంటి అని పెట్టుంటే ఇప్పుడు నా పేరులో మాగంటి ఉంది కానీ మా అమ్మ పేరులో కొసరాజు ఉంటుంది, ఆ మిస్ మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు అలా ఉంటే అందరు అడుగుతారు ఇప్పుడు బాబు పేరు ఎందుకు పెట్టుకోలేదు అలా ఇలా అని అడుగుతారు. సో అందుకని అఫిడేవిట్స్ అడుగుతారు ఇవన్నీ వెన్ అప్లయింగ్ ఫర్ గవర్నమెంట్ ఐడి. సో అందుకని ఆ టైంలో కొసరాజుని మార్చేసి